1917లో జరిగిన ఒక డాగ్ కథ. స్టబ్బీ అనే ఒక డాగ్ ఆర్మీ శిక్షణా కేంద్రంలో తిరుగుతూ ఉండేదంట. అయితే అక్కడ రాబర్ట్ అనే ఒక సైనికుడితో స్నేహం కుదిరింది. ఎలా అంటే చాలా బలంగా అనమాట. అయితే రాబర్ట్ మొదటి ప్రపంచ యుద్ధంలో పోరాడవలసి వచ్చినప్పుడు స్టబ్బీని విడిచిపెట్టలేక ఎవరికీ తెలియకుండా ఓడలో ఫ్రాన్స్కి తీసుకువెళ్ళాడు. స్టబ్బీ మంచి స్నిఫర్ డాగ్ అంట. దానివలన శత్రువులను గుర్తించడంలో మరియు వాయువుల వాసన చూడటంలో సైన్యానికి హెల్ప్ చేసింది. మరియు గాయపడిన సైనికులకు కూడా హెల్ప్ చేసింది. అలా ఒకసారి జర్మన్ గూఢచారిని కాళ్ళపై కరిచి పట్టుకోవడంలో కూడా హెల్ప్ చేసింది. సో ఇలా 18 నెలల పాటు 17 యుద్ధాలలో పనిచేసి చివరికి సర్జెంటుగా పదవిని కూడా పొందింది అంట. తన కాలికి దెబ్బ తగిలినా కూడా గాయపడిన సైనికులకు చికిత్స అందించాడు. అయితే 1926లో స్టబ్బీ మరణించింది. కానీ స్టబ్బీ తన ధైర్య సాహసాలను ప్రపంచం మొత్తం గుర్తుపెట్టుకుంది. అందుకుగాను 2018లో సర్జన్ స్టబ్బీ అండ్ అన్లైక్లీ హీరో అనే మూవీ కూడా తీశారు. వీలైతే జంతువులను ప్రొటెక్ట్ చేయండి, కానీ వాటికి హాని చేయొద్దు ప్లీజ్.